శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణానికి స్వాగతం. చాలా విశేషంగా అనేకమైనటువంటి రహస్యాల్ని ఈ కూర్మ పురాణంలో స్వామివారు చక్కగా ఋషులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. సూతుడు చెప్తూ ఉన్నాడిగా 4వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. సంపూర్ణమైనటువంటి ఆశ్రమ విధులన్నీ కూడా విన్నటువంటి ఋషులు చాలా సంతుష్టమైనటువంటి సంతృప్తి అయినటువంటి మనస్సుతో హృషికేశుడికి నమస్కరించి మళ్ళీ ఇలా అన్నారు, ఓ పూజ్యుడా, మీరు శ్రేష్టమైన 4 ఆశ్రమాల విషయాన్ని మాకు చక్కగా వివరించారు. మేము జగత్తు సృష్టి ఎట్లా జరుగుతోంది అని వినాలనుకుంటున్నాము అన్నారు. వెంటనే పురుషోత్తమ, ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? మంచి యోగ్యమైన ప్రశ్నలు చూడండి. ఈ 4వ అధ్యాయంలో వచ్చే ప్రశ్నలు విని తీరాల్సినటువంటి ప్రశ్నలు. ఈ మొత్తము ప్రపంచమంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోంది, ఎందులో లీనమవుతోంది, దీనంతటికీ నియామకుడెవరు, అతడు అసలు ఎలా నియమిస్తున్నాడు, ఇదంతా కూడా మాకు వివరించండి అని ఋషులు కోరుకున్నారు. ఋషుల మాటలు విన్నటువంటి కూర్మరూపధారి సమస్త ప్రాణుల ఉత్పత్తి వినాశాలకి కారణభూతమైన నారాయణుడు గంభీరమైనటువంటి మాటతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 4 వైపులా ముఖాలు కలిగినటువంటి మహేశ్వరుడు ప్రకృతి కంటే పరుడు, అవ్యక్తుడు, 4 వ్యూహాలున్నటువంటి వాడు, చాలా సనాతనుడు, అనంతుడు, అప్రమేయుడు, జగన్నియంత కూడా. కాబట్టి సామాన్యుడు కాదయ్యా, ఆయన జగత్తు యొక్క నియంత లాంటివాడు. తత్వచింతన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రధానము ప్రకృతి. సత్ అసత్ స్వరూపుడు, అవ్యక్తుడు, నిత్యుడు, కారణభూతుడు, గంధము వర్ణము రసము లేనివాడు, శబ్దస్పర్శరహితుడు, అజరుడు, ధ్రువుడు, నాశం అనేటటువంటిది లేనటువంటి వాడు, నిత్యం తన ఆత్మలోనే ఉండేవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే ప్రధానము ప్రకృతి, ఆత్మతత్వము మ్యాటర్, నువ్వు సత్యం అనుకుండేది అసత్యం అనుకుండేది. అదేవిధంగా వ్యక్తం కానటువంటి వాడు, ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి వాడు, అన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు. ప్రతి కారణానికి వర్ణముతోటి కానీ అంటే రూపముతోటి కానీ, రసము రుచితోటి కానీ లేనటువంటి వాడు, శబ్దము స్పర్శ ఈ రెండూ లేనటువంటి వాడు, వృద్ధాప్యం లేనటువంటి వాడు, ధ్రువంగా ఉండేటటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు, నిత్యము ఆత్మలోనే ఉండేటటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. తన ఆత్మలోనే ఉన్నవాడు ప్రపంచానికి బీజరూపమైన వాడు. ఆయన ఆత్మలోనే ఉంటూ ఈ ప్రపంచం మొత్తం పుట్టడానికి బీజమైనటువంటి వాడు, మహాభూతము, సర్వప్రాణి స్వరూపము అయినటువంటి ఆయనతో ఆశ్రయించబడినటువంటి మహత్తత్వ స్వరూపుడై, ఆది మధ్యము అంతము అనేవి లేని జన్మరహితుడై, సూక్ష్మరూపుడై, త్రిగుణుడై, ఉత్పత్తి ప్రళయకారకుడై,
శాశ్వతుడై తెలియడానికి వీలు లేనటువంటి వాడైన వాడు బ్రహ్మ మొట్టమొదట ఉండేవాడు. గుణసామ్యే తదా తస్మిన్ పురుషే చాత్మని స్థితే. ఆ సమయంలో సత్వరజస్తమో గుణాల పరిణామము ఏ విధంగానూ చెందకుండా సామాన్య అవస్థలో ఉండగా పరమపురుషుడు స్వస్వరూపంలో ఉంచుకొని ఉండగా ప్రపంచ స్థితి ప్రారంభము కానంత వరకు ఉన్న స్థితిని ప్రాకృత ప్రళయము అంటారు. అంటే అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ప్రపంచం ఏర్పడలేదు. దాన్నే ప్రాకృత ప్రపంచము అంటే చెట్టులాగా ఉంది. దాన్ని కోసి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో ఒక 100-1000 కొండపల్లి బొమ్మలు చెక్కడము అనేది లేకుండా ఈ సృష్టి అంతా కూడా బొమ్మలన్నిటికీ వృక్షం ఎలా అలవాలమో అలా ఒకటే అయ్యి ఉందయ్యా. ఇక ప్రళయం బ్రహ్మదేవుడికి రాత్రి, సృష్టి పగలు అని చెప్పబడుతోంది. నిజానికి అతనికి పగలు రాత్రి అనేవి ఉండవు. అనాది అయినటువంటి ఆయన జగత్తుకి మొట్టమొదటి కారణం. ప్రతి రాత్రి ఇట్లా గడిచిపోగానే అతను మేల్కుంటూ ఉన్నాడు. సర్వప్రాణిమయుడు, అందరు ప్రాణుల్లో ఉన్నాడు. ఆయనే అవ్యక్తుడు, అంతర్యామి, పరుడు అయిన ఈ పరమేశ్వరుడు ప్రకృతి పురుషుల్లో ప్రవేశించిన పరమయోగంతో వాళ్ళకి క్షోభని కలిగిస్తూ ఉంటాడు. నవయువతులు మదము, వసంత ఋతు సంబంధమైన వాయువు పురుషుల్లో క్షోభ కలిగిస్తున్నట్టు యోగస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు క్షోభని కలిగించడం ప్రకృతిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఓ బ్రాహ్మణులారా, ఆ పరమేశ్వరుడే క్షోభని కలిగించేవాడు, స్వయంగా క్షోభనందేవాడు. అతడు సృష్టి ప్రళయాలకు కారణమై ప్రధానమని చెప్పబడుతున్నాడు. మొత్తం సృష్టికి క్షోభనందించేవాడు ఆయన క్షోభపడుతున్నట్టు కనపడతాడు. అలాంటి వాడే సృష్టికి మూల కారణం. ప్రధానుడైనటువంటి పురాణ పురుషుడు క్షుబ్ధుడైనటువంటి వల్ల ప్రకృతి పురుషాత్మకమైన మహద్బీజము అనేది ఒకటి ఆవిర్భవించింది. ఈ కారణంగా ఆ మహత్ బీజము నుంచే మహత్తు, ఆత్మ, మతి, బ్రహ్మ, ప్రభృతి, ఖ్యాతి, ఈశ్వరుడు, శృతి, ధృతి, స్మృతి, సంవిత్ అనేటటువంటి పేర్లని పొందింది. అక్కడి నుంచి ఆ మహత్తత్వం నుంచే సమస్తమైనటువంటి ప్రాణులు సృష్టికి కారణమైనవి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు ఆత్మతత్వం అయితే, అమ్మవారు జీవతత్వం అయితే, ఈ ఇద్దరిలో నుంచి పుట్టేటటువంటి గణపతే మహత్తత్వానికి మూలము అని చెప్తూ ఉన్నారు. ఆ అహంకారానికి కర్త, మంత, ఆత్మ, ఉద్గల అనే పేర్లున్నాయి, జీవ అనే పేర్లున్నాయి. ఆ అహంకారం నుంచే మనకు అన్ని ప్రవృత్తులు బయటకు వస్తోంది. అహంకారం నుండే మహాభూతాలైన పృథ్వీ, జలము, వాయువు, తేజస్సు, ధరిత్రి అనేవి 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటటువంటి తన్మాత్రలు, ఇంద్రియాలు, వాటి అధిష్టాన దేవతలు అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయ్యా. ఈ సమస్త జగత్తు దాని నుంచే ఉత్పన్నమవుతోంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ, అవ్యక్తం నుండి ఉత్పన్నమైన మనస్సుని మొట్టమొదటి వికారంగా గుర్తించి కర్త భూతాదులని చూడడము అనేది నేర్చుకోవాలి. ఇక అహంకారంతో వికారాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంద్రియాలు తైజసములు, 10 మంది దేవతలు వైకారికులు. ఇంద్రియాలన్నీ కూడా తైజసాలు. ఇందులో ఒక 10 మంది దేవతలు మాత్రం వికారాన్ని కలిగించేటటువంటి వాళ్ళు అని చెప్తూ, ఈ 10 ఇంద్రియాలు దాటిన తర్వాత 11వ ఇంద్రియాన్నే మనస్సు అంటారు. కాబట్టి ఈ అన్ని గుణాల కారణాలుగా
ఉభయాత్మకంగా సాత్వికమైనటువంటి సాత్మకమైనటువంటి భూత తన్మాత్మల యొక్క సృష్టి వల్లే, వాటి యొక్క సహకారం వల్లే ప్రజా ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. వికారాన్ని పొందినటువంటి శబ్దాది తన్మాత్రాన్ని మొత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. చూడండి, వికారం కలిగాకే శబ్దము. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తారు? రెండు కొలైడ్ అయితే పెద్ద చప్పుడు వచ్చింది అంటారు. ఏమిటి దాని అర్థం అంటే, వికారం కలిగి రెండు కొట్టుకున్నాయి. వికారం లేకపోతే ఈ రెండు కొట్టుకోవు కదా. ఆ తర్వాతే శబ్దం ఉత్పన్నమైంది, ఆ తర్వాతే సృష్టి అంతా వచ్చింది అనే విషయాన్ని మనకిక్కడ చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి శబ్ద లక్షణం వల్ల అవకాశ స్వరూపమున్న ఆకాశం ఉత్పన్నమైంది. వికారం పొందినటువంటి ఆకాశము మొత్తం సర్వతన్మాత్రలన్నింటినీ కూడా, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనో సమూహాలన్నింటినీ కూడా అదే సృష్టి చేస్తోంది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇక శబ్దస్పర్శ రూప గుణాలతోటి గంధంతో సంబంధం కలిగినటువంటి భూమి 5 గుణాలు కలిగిందై పంచభూతాల్లో స్థూల అని పిలువబడుతోంది. ఈ కారణం వల్లే ఇవి శాంత, ఘోర, మూఢ విశేషాలుగా చెప్పబడ్డాయి. ఇవి పరస్పరం ఒకదాంట్లో ఒకటి ప్రవేశించిన కారణం వల్ల ఒకటి ఇంకొక దాన్ని ధరిస్తూ ఉన్నాయి. ఇలా చెప్తే అర్థం కాదు. దీన్ని ఎలా చెప్పాలయ్యా అంటే, నీళ్ళు అనేది మనం తీసుకుంటే నీళ్ళల్లో స్పేస్ ఉంది. లేకపోతే మీరు ఒక రాయి వేస్తే ఆ రాయి లోపల మునగదు. మునుగుతోంది అంటే స్పేస్ లోపల ఉంది. అదేవిధంగా నీళ్ళల్లో వాయువు ఉంది. ఆక్సిజన్ లేకపోతే లోపల చేపలు ఇవన్నీ కూడా బతకడం దుర్లభమవుతుంది. కాబట్టి నీళ్ళల్లో వాయువు కూడా ఉంది. అదేవిధంగా నీళ్ళల్లో అగ్ని కూడా ఉంది, బడభాగ్ని అంటారు. అందుకనే మనం టెంపరేచర్ పెట్టినప్పుడు ఒక స్థాయిలో, హీటర్ తీసేసినప్పుడు ఇంకొక స్థాయిలో, మధ్య స్థాయిలో నీళ్లు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ నీళ్ళల్లోనే అగ్నితత్వం కూడా ఉంది, ఆ నీళ్ళల్లోనే భూతత్వం కూడా ఉంది. ఈ 5 తత్వాలు నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టే దానిని పంచీకరణము అనే శబ్దంతో పిలుస్తారు. మన శరీరంలో ప్రతి భూతము ఈ మిగతా 4 అయినటువంటి భూతాలని కలుపుకుంటూ వెళ్తుంది. ఆకాశతత్వంలో వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఉంటుంది. వాయుతత్వంలో ఆకాశము, అగ్ని, పృథ్వీ, జలతత్వాలు ఉంటాయి. అలాగే అగ్నితత్వంలో ఆకాశము, జలము, అదేవిధంగా వాయువు, పృథివీ, ఈ 4 తత్వాలు ఉంటాయి. ఇలా ఒక దాంట్లో 4 భూతాలు ఉంటాయి. అలాగే భూమిలో కూడా అగ్నితత్వ, వాయుతత్వ, జలతత్వం కూడా ఉంటాయి. కాబట్టి మహత్తు అహంకారము పంచమహాభూతాలు అనే పేరుతో 7 తత్వాలు కలిగి ఒకటి మరొక దాన్ని ఆశ్రయించున్న కారణంగా ప్రజల్ని సృష్టి చేయడంలో వాటికి సమర్థత రాలేదు అనే విషయాన్ని చెప్పి, చేతనుడైనటువంటి పురుషుడు అధిష్ఠించినందువల్ల అవ్యక్తం అనుగ్రహించిన కారణంగా మహత్తు మొదలుకొని విశేషముల వరకు ఉన్న తత్వాలన్నీ అండాన్ని పుట్టిస్తుంది. నిరాకారం, సాకారము 2 విడివిడిగా ఉంటే ఈ నిరాకారము మనకు కనిపించినటువంటి ఫామ్లెస్గా ఉన్న ఎనర్జీ, ఈ ఫామ్ తోటి ఉన్న ఎనర్జీ నుంచి సంతానము అనేది ఉత్పత్తికి కారణమవుతూ ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. కాబట్టి జలంలో ఉండేటటువంటి బుడగలు ఎలాగో బ్రహ్మాండం కూడా నీళ్లల్లో నుంచి వచ్చిన బుడగలాగానే ఈ సృష్టిలో అనేక కొండలుగా, వృక్షాలుగా, రకరకాల రూపాలతోటి మనకు కనిపిస్తోంది. కాబట్టి అభేద తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆ పరమాత్మే బృహదండంలో సృష్టి స్వరూపమైన కార్యకారణము అనేటటువంటి సిద్ధి. పరమేష్ఠికి మొట్టమొదట కార్యకారణత్వం ఏర్పడింది ఇక్కడే. ఒక కార్యము పని కావడము, దానికి అవసరమైన కారణము.
కాబట్టి బ్రహ్మ సంజ్ఞ వల్ల క్షేత్రజ్ఞుడు అనేవాడు ప్రపంచ రూపంగా విస్తారం చెందాడు, వృద్ధిని పొందాడు అని చెప్తున్నారు. ఆయన మొట్టమొదటి శరీరధారి. ప్రధానం కంటే పరునిగా ఉన్న ఆ పురుషుణ్ణి హంస, మ్యాటర్ కంటే భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని హంస అని మనం అందరం కూడా పిలుస్తాం. హిరణ్యగర్భుడు, కపిలుడు, ఛందోమూర్తి, సనాతనుడు అంటారు. ఆ పరమాత్మకు గర్భవేష్టనం మేరువు, పర్వతాలు గర్భానికి ఆవరణ రూపమైన ధర్మము, జరాయువు అన్ని సముద్రాల గర్భోదకమైనవి. పరమాత్మ గర్భంలో ఉన్నటువంటిదే మేరు శిఖరము. గర్భం ముందరికి రావడం ఏదైతే ఉందో అదే మేరు శిఖరం. ఆయనే పురుషుడు. ఆయన నుంచి వచ్చినటువంటి పర్వతాలు మొత్తము ఒకటైతే ఆవరణ రూపమైనటువంటి చర్యలంతా కూడా జరా ఆయువులన్నీ కూడా సముద్రాలు గర్భోదకాలైనవి. సముద్రమే ఆ గర్భంలో ఉండేటటువంటి ఉదకమైంది. ఆ పరమాత్మకి అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడా సంపూర్ణ విశ్వము ఉత్పత్తి అయింది. ఆ స్వామివారు అనేటటువంటి అండం, ఎలిప్టికల్ షేప్లో ఉండేటటువంటి అండము నుంచే సమస్తమైనటువంటి పర్వతాలు అనేటటువంటివి కూడా వచ్చిన. ఈ సృష్టి అంతా అండము నుంచే వస్తుంది. కాబట్టి ఈ సృష్టికి ముందున్నటువంటిది ఏమిటి అంటే అండస్వరూపంగా పరమాత్మ ఉన్నాడండి. గుడ్డులో ఇంచే పుడతాయి. తల్లి కడుపులో కూడా ఎప్పటికప్పుడు ఆ గుడ్డు అనేటటువంటిది ఉండి అది పగిలి స్రావమైతేనే అలాంటి వాళ్ళకి మాత్రమే మాతృత్వ యోగ్యత ఉంటుంది. కాబట్టి అలాంటి యోగ్యత కలుగుతుంది అనే విషయాన్ని చెప్తూ ఈ దేవతలు, అసురులు, మనుష్యులు అందరూ కూడా సమస్తమైన విశ్వము ఆ గర్భం నుంచే ఉత్పన్నమైంది. అలాగే గ్రహాలు, నక్షత్రాలు, వాయువు, సూర్యచంద్రులు కూడా అక్కడి నుంచే ఉత్పన్నమయ్యారు. బ్రహ్మాండానికి వెలుపల ఆయన కంటే 10 రెట్లు అధికంగా ఉండే జలం ఆవరించి ఉంటుంది. జలం కంటే 10 రెట్లు ఎక్కువగా తేజస్సు ఉంటుంది. ఈ తేజస్సు కంటే 10 రెట్లు ఎక్కువ వాయువు ఉంటుంది. వాయువు కంటే ఆకాశం ఇంకా 10 రెట్లు ఎత్తుగా ఉత్పన్నమై మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కనిపించేటటువంటి లోకాలన్నీ కూడా సమస్తత్వములు, అభిమానం కలిగిన మహాస్వరూపం కలిగినవి. ఈ లోకాల్లో వాళ్ళ ఆత్మస్వరూపం గల ఐశ్వర్య సంపన్నులు, యోగధర్మయుక్తులు అయినటువంటి పురుషులు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా తత్వచింతకులు ఎంతోమంది ఉన్నారండి భూమి మీద. వాళ్ళందరూ సర్వజ్ఞులు. శాంతించిన రజోగుణము అని వాళ్ళ యొక్క రజోగుణాన్ని పొగుడుతూ ఉంటారు. సత్వసంపన్నులై నిత్యము ప్రసన్నమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటారు అనే విషయాన్ని మనకి ఇక్కడ బ్రహ్మాండంగా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓ బ్రాహ్మణులారా, ఇంత మాత్రమే చెప్పచ్చు. మాయ చాలా గహనమైంది. బీజరూపంతో నేను వర్ణించిందంతా ప్రధానము అనగా ప్రకృతి కార్యం. ప్రజాపతే పరామూర్తిం ఇతీయతం వైదికీ శృతి బ్రహ్మాండమేతత్ సకలం సప్తలోకతలాన్వితం ద్వితీయం తస్య దేవస్య శరీరం పరమేష్ఠినః హిరణ్యగర్భో భగవాన్ బ్రహ్మవై కనకాండజా. ఈ మాయ ఇంకేటో కాదయ్యా, ప్రజాపతి యొక్క పరామూర్తినే మాయ అంటారు. ఇది వేదాల యొక్క అభిమతము. 7 లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండమంతా పరమేష్ఠి యొక్క రెండో శరీరంగా చెప్పబడ్డది. హిరణ్యగర్భుడైనటువంటి భగవంతుడు, హిరణ్యగర్భుడైనటువంటి బ్రహ్మ బంగారమైనటువంటి అండము నుండి జన్మించాడు. హిరణ్మయ అండము అంటారు. ఇక వేదాంత వేదులు ఇతన్ని భగవంతుని 3వ రూపంగా చెప్పారు. ఆయన యొక్క ఇంకో రూపం రజోగుణముతో కూడింది. చతుర్ముఖుడైనటువంటి భగవంతుడు బ్రహ్మ జగత్తుని సృష్టించడంలో
ప్రవర్తిస్తూ ఉంటారు. అలా సృష్టించినటువంటి సకాలాన్ని విశ్వతోముఖుడైనటువంటి ఆ విశ్వాత్మ సత్వగుణాన్ని విశ్వేశ్వరుడైన విష్ణువు స్వయంగా పాలిస్తాడు. అంత్యకాలంగా దేవుడు సర్వులకు ఆత్మ అయిన పరమేశ్వరుడై తమోగుణాన్ని ఆశ్రయించి రుద్రుడై జగత్తుని సంహరిస్తాడు. మహాదేవుడు ఒకడే అయినా 3 రూపాల్లో ఉన్నాడు. సృష్టి స్థితి లయగుణాలతో నిర్గుణుడై నిరంజనుడై కూడా ఒక్కోసారి ఒక్కొక్కడిగా, మరొకసారి ఇంకొక ఇద్దరిగా, ఇంకోసారి ముగ్గురిగా, మరోసారి అనంత రూపుడిగా దర్శనమిస్తారు. యోగేశ్వరుడు ఆయన లీలలతో అనేక ఆకారాలు, క్రియలు, రూపాలు, ప్రేర్లతో శరీరాన్ని ధరిస్తాడు. కాబట్టి భక్తుల మేలుగోరి తానే మళ్ళీ సంహరించి తను 3 విధాలుగా విభజించుకొని ముల్లోకాలని ప్రవర్తిస్తాడు అని చెప్తూ ఇక తర్వాత అధ్యాయాన్ని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.